నైట్ బీచ్లో మా ఫ్రెండ్ అంతా వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోనసీమ కూరడు పడు. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే మంచిగా పడుకుని నాకు కాల్ చేసి బీచ్కి వెళ్దామన్నారు. సరేలే, మనము నైట్ టైం బీచ్కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా అని రోడ్డు పైకి వచ్చాను. వచ్చి చూస్తే ఇక్కడ ఒక్కరు కూడా లేరు. రోడ్డు అంతా ఫుల్ ఖాళీగా ఉంది. నేను వచ్చి చాలాసేపు అవుతుంది. ఆ కనిపించే అమ్ముతుంది నేను తప్ప ఇంకెవరూ లేరు ఇక్కడ. కాల్ చేస్తే వచ్చేస్తున్నాం అంటున్నారు కానీ ఒక్కడూ రావట్లేదు. అలా చాలాసేపటి తర్వాత ఒకరు వచ్చారు. ఇంక అందరూ వచ్చేసాక స్టార్ట్ అయిపోయాం బీచ్ దగ్గరికి. బీచ్కి వెళ్ళేదారు ఫుల్ గా గొంతులు పడిపోయింది. అలా బీచ్ పక్కన నోయిన్ చేసి చివరి వరకు వచ్చేసాం. ఇక్కడ రోడ్డు బదులు ఇసుక కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు ఇది రోడ్డే. సముద్రం పొట్టు వాళ్ళు మొత్తం కొట్టుకుపోయి ఓయిన్ చేసి గోడ వరకు వచ్చింది. అందుకే రాళ్ళు కూడా వేశారు. అక్కడే కాసేపు అలా కూర్చుని ఉన్నాం. ఈ లోపు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాలో ఒక నేడిపిద్దామని ఒక ప్లాన్ వేసాం. అదేంటంటే మా ఫ్రెండ్ బీచ్ లో తోహెత్తమని చాలాసేపు ఏడిపించాం. ఇంకా నవ్వి ఓపిక లేక బీచ్ ఎంట్రన్స్ పాయింట్కి వచ్చేసాం. అక్కడ ఉన్న బెంచెస్ మీద అలా చాలాసేపు కూర్చున్నాం. తర్వాత ఒక చిన్న రీల్ షూట్ చేసుకున్నాం. నైట్ టైం కదా, గాలి చాలా గట్టిగా వేస్తుంది. ఇంక బోర్ కొట్టి లేచి నడుద్దామని అలా ముందుకెళ్ళాను. సడన్ గా అలా వచ్చి మొత్తం తడిపేసాయి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇంకెలా వచ్చామో అలాగే తిరిగి బయలుదేరిపోయాం. మీలో ఎంతమంది నైట్ టైం బీచ్కి వచ్చారో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.